welcome to the first ever YouTube Film News Bulletin, Prime Show. నాగ చైతన్య కృతి శెట్టి కాంబోలో తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ కస్టడీ 2 రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ బైలింగ్వల్ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా కలెక్షన్లు మాత్రం బాగున్నాయి. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ కి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. కస్టడీ సక్సెస్ జోస్ లో ఉన్న టీమ్ నిన్న థాంక్యూ మీట్ ఏర్పాటు చేసింది. అందరికీ నమస్కారం. Thank you very much, and this is my debut here in Telugu, and I just want to thank my producer Srinivas sir and my hero Che and the whole team, Kriti, Satya sir. It was a very tough last 100 days, I mean, of shoot, post production, everything. We've given our 200%, and it's very happy to see the audience are like enjoying the film in the theaters. It's a proper action film, so people were like saying the first 30 minutes were a little slow and then it picks up. So that was the idea. That was the complete idea, and that worked because the movie is non-stop after that. The action sequences have come good, and a lot of good reviews about the action, and everything else, all the action parts were like enjoyed by the audience, and a lot of good calls from both here and Chennai. I'm sure all the reviewers' family will like the film than the reviewers. So I just want them to go watch the film with the family and enjoy the film, and thank you so much for the support. Thank you very much. కస్టడీ బ్లాక్ బస్టర్ అంటే విచ్చేసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. కస్టడీ ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. మా బాయ్స్ అందరూ మంచి హ్యాపీగా ఉన్నారు. కస్టడీ కథలో మేము ఏదైతే బాగా నమ్మామో అది బాగా వర్కౌట్ అయినందుకు మంచి హ్యాపీగా ఉంది. మా డైరెక్టర్ గారికి, అరవింద్ స్వామి గారికి, మా ఆర్టిస్టులందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ టీమ్కి నేను మొదటి ఫంక్షన్ నుంచి థ్యాంక్స్ చెప్తూనే ఉన్నాను, బట్ మళ్ళీ పేరున అందరికీ థ్యాంక్స్. నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెంకట్ ప్రభు సార్ మీ వైపు నుంచి వచ్చిన సపోర్ట్కి ఐ ఆల్వేస్ బీ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఇలాంటి నాకు మంచి పాత్ర ఇచ్చారు నటించడానికి. ఆ పాత్రకి వచ్చిన రెస్పాన్స్ కూడా చాలా చాలా బాగుంది. ఇట్స్ రియలీ ఓవర్వెల్మింగ్. సో థ్యాంక్ యూ టు మై ఆడియన్స్ అండ్ Chair, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఈ సినిమాలో వర్క్ చేసిన అందరికీ మళ్ళీ పేరున థ్యాంక్ యూ. ఆర్టిస్ట్ అందరూ అరవింద్ స్వామి గారు, వెన్నెల కిషోర్ గారు, శరత్ కుమార్ సార్, సంపత్ సార్, ఎవ్రీబడి. ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్కి, ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే అది ఆడియన్స్ వల్లనే. సో మా సినిమాని ఇంతలా ఆదరించడానికి అండ్ మళ్ళీ ఆదరిస్తారు, మళ్ళీ థియేటర్లో వెళ్ళి చూస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన తెలుగు సినిమా ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్. మార్నింగ్ షోస్ తర్వాత ఒక మంచి వర్డ్ ఆఫ్ మౌత్తో సినిమా టాక్ నాకు వచ్చింది. సో ఆ వర్డ్ ఆఫ్ మౌత్, ఆ పాజిటివిటీ అంతా వినాక చాలా ఆనందంగా ఉంది. సో లైక్ టు థ్యాంక్ ఆల్ ద తెలుగు సినిమా ఆడియన్స్ ఫర్ దిస్ సపోర్ట్. మేము ఏదైతే బాగా నమ్మి ఏదైతే సీక్వెన్సెస్ తీసామో దానికి చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఎస్పెషలీ ఇంటర్వెల్కి ముందు అండర్ వాటర్ సీక్వెన్స్ అండ్ పోలీస్ స్టేషన్లో ఉన్న సింగిల్ షాట్ ఫైట్, అండ్ అలాగే క్లైమాక్స్లో ట్రైన్ ఫైట్, అండ్ ఫ్లాష్ బ్యాక్లో ఒక ఫ్యామిలీ సీక్వెన్స్ ఉంటుంది. సో వీటన్నిటికీ చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది అండ్ చాలా ఆనందంగా ఉండింది. యాజ్ అన్ యాక్టర్ ఒక కొత్త ప్రయత్నం చేశాను, ఒక కొత్త కైండ్ ఆఫ్ రోల్ చేద్దామని, అండ్ యాక్షన్ కూడా ఒక కొత్త స్పేస్లో ఎక్స్ప్లోర్ చేయాలని ఈ సినిమా చేశాను. అండ్ ఆడియన్స్ ఆ విధంగా చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఆల్ టు దెమ్. అండ్ అలాగే ఈ జర్నీని సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ చిత్తూరి గారు, మా డైరెక్టర్ గారు వెంకట్ గారు, కృతి శెట్టి, మా ఆర్ట్ డైరెక్టర్ సత్య గారు, అండ్ ఎవ్రీవన్ ఎల్స్, థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ జర్నీ. ఎవరైతే సినిమా చూడలేదో ఒక న్యూట్రల్ మైండ్తో వెళ్ళి సినిమా చూసిరండి. ఖచ్చితంగా మంచి సినిమా అనుకుని థియేటర్ బయటకు వస్తారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ. సుమన్ ప్రభాస్, మణి ఏగుర్లా, మౌర్య చౌదరి, సారియా, సిరి రాశి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మేం ఫేమస్. సుమన్ ప్రభాస్ దర్శకత్వంలోనే చాయ్ బిస్కెట్ లహరీ ఫిల్మ్ సంస్థతో యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందింది. మేం ఫేమస్ ఈ నెల 26న రిలీజ్కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ సినిమా టీజర్తో పాటు అయ్యయ్యో అనే లిరిక్స్తో సాగే పాటను మీడియాకు ప్రదర్శించారు. ఇక్కడ స్టేజ్ మీద చూస్తున్న వాళ్ళందరూ ఈ సినిమాతో ఫీచర్ ఫిల్మ్స్కి డెబ్యూ అవుతున్న వాళ్ళు. అండ్ యాజ్ చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ వీఆర్ వెరీ 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 ప్రౌడ్, అండ్ లహరీ ఫిల్మ్స్, దట్ ఇంతమందిని మేము డెబ్యూ లాంచ్ చేయగలుగుతాం. ఒకళ్ళిద్దరు 1-2 సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ మనం
ఆబ్వియస్లీ ముందు తీసుకున్న వాళ్ళ వేరే రిలీజ్లు వచ్చినాయి. ఒక కొత్త పీపుల్ ఎనర్జీ ఎట్లుంటుంది ఏంటి అనేది అసలు అన్ఇమాజినబుల్. అండ్ అది మేము ఈ సినిమాలో చూసాం. అండ్ మా ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్ అట్లనే అయింది, పీపుల్ అట్లనే ఉన్నారు. సో ఎట్ ఎవ్రీ స్టెప్ అట్లనే అయింది. సుమంత్ మన హీరో, డైరెక్టర్, రైటర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్తో వచ్చిండు. మనీ, మౌర్య, సిరి, హనీ, నరేంద్ర, అంజిమామ, వీళ్ళు కీ కాస్ట్ మెంబర్స్. క్రూ వచ్చేసి డిఓపి శ్యామ్, ఎడిటర్ సృజన, మ్యూజిక్ కళ్యాణ్, కో డైరెక్టర్ స్వరూప్, కాస్ట్యూమ్ శివ, కాస్టింగ్ దుర్గా. అందరు కొత్త వీళ్ళు కాకుండా ఇంకొక 15-20 పీపుల్ని మేము ఇంట్రడ్యూస్ చేసినాం ఈ సినిమాతో, విచ్ ఇస్ అవర్ టీమ్. అండ్ ఈ సినిమా చేసింది వీళ్ళు కాబట్టి వీళ్ళందరూ స్టేజ్ మీద ఉండాలి అని మేము అనుకుని వీళ్ళందరిని పిలవడం జరిగింది. 17th రోజు ఈవినింగ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనుకుంటాం, దాని డీటెయిల్స్ చెప్తాం. కానీ ఒక మజా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. ఓవరాల్గా మాకు అర్థమైంది ఏంటంటే సినిమా అంటే మజా, మనం మజా చేసినప్పుడే జనాలు మజా ఫీల్ అవుతారు. సో మా టీం అందరి ఇదేంటంటే సీక్రెట్ అనొచ్చు లేకపోతే ఫార్ములా అనొచ్చు, ఇస్ ఆర్ వి ఎంజాయింగ్ వాట్ వీఆర్ డూయింగ్. అదే జోన్లో వెళ్తున్నాం. సినిమా అట్లనే చేసాం, సినిమా అట్లనే ఉంటుంది, మా మార్కెటింగ్ అట్లనే ఉంటుంది. అండ్ వీ హోప్ యూ కంటిన్యూ టు గివ్ అస్ ఆల్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మూవీలో మీరు 2 songs విన్నారు. లైక్ మీరు ఊహించినన్ని పాటలు ఉన్నాయి, మీరు ఊహించినంత ఎంజాయ్ చేస్తారు సినిమాలో. అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను రీసెంట్ టైమ్స్లో అంటే లైక్ ఇన్స్ట్రుమెంటేషన్ వీటికి వెళ్తున్నప్పుడు కూడా కానీ ఎక్కడ లేనంత నమ్మకం నాకు మేం ఫేమస్కి జరిగింది. ఐ థింక్ మీరు మూవీ చూసిన తర్వాత ఈ సినిమా ఎన్ని పాటల నమ్మకమో, హౌ పర్సనల్లీ ఇట్ ఈస్ టు మీ అనేది మీరు చూడబోతున్నారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దిస్ ట్రస్ట్. అండ్ అది ఏ లెవెల్లో ఉండబోతుందో అది మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. మూవీ అమేజింగ్ అంటే అమేజింగ్ వచ్చింది. సుమంత్ నాకు మూవీ షూటింగ్ టైంలో చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు. దానివల్లే మూవీ చాలా బాగా వచ్చింది అనుకుంటున్నా. చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ. అంటే ఈ మూవీలో ఉన్న యూత్ వైబ్ని మీరు ఘోరంగా ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం షూర్. ఈ క్యారెక్టర్ చేయగలని ఆడిషన్ తీసుకొని ఆడిషన్లో నన్ను సెలెక్ట్ చేసుకొని నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన సుమంత్ ప్రభాస్కి థ్యాంక్ యూ సో మచ్ మామ. అండ్ శరత్ అన్న, అనురాగ్ అన్న, చంద్రు అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా ఫస్ట్ టైమే చాలా మాటలు రావట్లేదు. అండ్ ఈ సినిమాలో ఇంత మంచిగా చేయగలిగానంటే దానికి సుమంత్, మనీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ రీజన్. వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా కెమెరామెన్ శ్యామన్న, నేను ఇంత అందంగా అక్కడ కనిపిస్తున్నా అంటే దానికి కారణం శ్యామన్న. అండ్ సృజనక్క, మా సినిమా ఎడిటర్. నేను అందరి గురించి నేను ప్రీ ఈవెంట్లో మాట్లాడతా అక్క, కనీసం 15 minutes ఉంటుంది నా స్పీచ్ ఆ రోజు. మన సినిమాలో ఒక 35 మంది డెబ్యూ చేస్తారు. క్యాస్ట్ అండ్ క్రూ అంటే అదొక గొప్ప విషయం. దానికి మెయిన్గా అనురాగ్ అన్న, శరత్ అన్న అండ్ లహరి ఫిలిమ్స్ చంద్రు అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత ధైర్యం నాకు తెలిసి ఎవరు చేయరేమో. ఎవరో ఎక్స్పీరియన్స్ లేకుండా కొత్త వాళ్ళందరినీ తీసుకొచ్చి సినిమా తీపేయడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళకి మా మీద నమ్మకం అండ్ వాళ్ళు మేమేమైనా తప్పు చేసినా సరి చేస్తామనే నమ్మకం ఉండడం వల్లనే ఇది పాసిబుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంచిగా అనిపించింది, చాలా రీచ్ వచ్చింది. ఊర్లో ఎక్కడ చూసినా చాలామంది గుర్తుపట్టిరు. ఇదే కదా నేను కావాలని కోరుకుంది. ఇంకా చూసిన వాళ్ళు కూడా కొంతమంది తిడుతున్నారు నన్ను, మంచి బట్టలు కొనుక్కోరు అదరా, చినిపోయిన ప్యాంట్ ఎందుకురా నీకు అని. మస్తు అనిపించింది. సినిమా మాత్రం బాగుంటుందన్న. అందరూ May 26th థియేటర్కి రండి. ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నా ఏజ్లు కూడా అనుకుంటారు అందరూ యూత్ అన్నలు ఇంకా మా ఏజ్లు లేరా అని. మీకోసం నేను కూడా ఉన్నా, అన్న వాళ్ళ కోసం నా కోసం కూడా రండి. ఖచ్చితంగా సినిమా ఎంజాయ్ చేస్తారు. స్పెషల్ థ్యాంక్స్ టు అనురాగ్ అన్న, శరత్ అన్న, చంద్రు అన్న. శరత్, అనురాగ్ అన్న, చంద్రు గారు, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఒక సినిమాని ఇంతమంది న్యూ కమర్స్ చేతిలో పెట్టడం అసలు మామూలు విషయం కాదు. అంత నమ్మకం మా మీద ఉంచుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ నన్ను ఈ రోల్కి కరెక్ట్ అనుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ 4 ఏళ్ళుగా నాకు దే బిన్ విత్ మీ. నన్ను అప్పటి నుంచి చూస్తూ వచ్చారు. అప్పటి నుంచి నా మీద ఉన్న నమ్మకానికి థ్యాంక్ యూ. అసలు మ్యూజిక్ మీరు ఇప్పటికే 2 పాటల్లో చూశారు. అసలు వింటూ ఉండాలి అనిపించేది. అండ్ ఆల్సో BGM మీరు సినిమాలో మీకు తెలుస్తుంది, చాలా టాలెంట్. అసలు ఇంత టాలెంట్ ఒక్క స్టేజ్ మీద నాకే కొంచెం నేనే ఇంటిమిడేట్ అవుతున్నా ఇక్కడ నుంచొని.
కానీ ఈ బ్యూటీని మీరు థియేటర్స్లో సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో May 26న థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. 3 days బ్యాక్ మన మూవీ చూశాను. ఎంత కాన్ఫిడెంట్ ఉన్నానంటే అంత కాన్ఫిడెంట్ ఉన్నాను. మూవీ చాలా బాగా వచ్చింది. అంటే డెబ్యూ ఉండి కూడా అందరం ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇరగదీసేశారు. మ్యూజిక్ అదిరిపోయింది. అండ్ డిఓపి అయితే ఒక్కొక్క ఫ్రేమ్ అన్నా అసలు వేరే. సో అంతా చాలా బాగా వచ్చిందనమాట. అండ్ మా ప్రొడ్యూసర్స్ మమ్మల్ని ఇంత నమ్మినందుకు మా శరత్ అన్న, అనురాగ్ అన్న అండ్ చంద్రు గారు, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నాకు నేర్చుకోవడం చాలా ఇష్టం. అందుకని నేను మూవీ స్టార్టింగ్ నుండి డైరెక్షన్ గురించి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళలో ఇన్వాల్వ్ అవుతా, లిరిక్స్ మ్యూజిక్ మాట్లాడుతుంటే వాళ్ళలో ఇన్వాల్వ్ అయ్యి లిరిక్స్ కూడా రాసా, అండ్ మార్కెటింగ్ ఇప్పుడు అవుతుంటే అందులో ఇన్వాల్వ్ అయ్యి ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్. సో అట్లా అనమాట, అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి నేను చాలా నేర్చుకున్నాను. అండ్ ఈ లెవెల్లో ఉంటుందా అని కూడా నేర్చుకున్నాను అనమాట. మెయిన్ మార్కెటింగ్లో ఈ లెవెల్లో చేస్తారా మార్కెటింగ్, ఇలా కూడా చెయ్యొచ్చా అనేది మన ఫస్ట్ షో సిబి ఫిలిమ్స్ మన అన్న వాళ్ళ నుండే తెలిసింది. అండ్ ఈ మూవీ మీరు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు, అదైతే నేను చెప్తా. లాంచింగ్ మోర్ దెన్ 30 to 35 new artists into the industry. అసలు the talent that these young kids have is unimaginable అండి. We're very happy from Larry Films and Sumanth, you've done a great job. ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇంత ఎగ్జైటింగ్ జర్నీ ఉంటుంది అన్నది మేము ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు ఉంది. దానికోసం ఫస్ట్లీ శరత్, అనురాగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమంత్, వండర్ఫుల్ జర్నీ ఇట్ హ్యాస్ బీన్. అండ్ ఫర్దర్గా కూడా చాలా ఉంటాయని ఆశిస్తూ థ్యాంక్ యూ. సో నేను ఫస్ట్ ఫిలిం అంతా కొంచెం భయంతో చేసింటి, కాకపోతే సుమన్ తోటి చేస్తే ఏంటంటే ఒకటి సింక్ సౌండ్ తోటి చేసిన, ప్లస్ ఒకటి డబ్బింగ్ తోటి చేసిన. సో నాకు ఏంటంటే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. తర్వాత చిన్నప్పుడు నేను సుమంత్ను ఇప్పుడు చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సుమన్ సేమ్ నేను ఎట్లనే యూత్ పోరగాళ్ళతో తిరుక్కుంటా ఎంజాయ్ చేసేటోని. సో ఆ ఎంజాయే ఇప్పుడు ఇంత మేం ఫేమస్ అనే ఫిలిం ద్వారా చూడబోతారు మీరు. ఇంకోటి అసలు ఫస్ట్ మా అన్న వాళ్ళ గురించే మాట్లాడాలి. మనం అఫ్కోర్స్ కదా, మనం ఇంతమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని జనాలు వింటుంటాం కదా. ఆ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎక్కడ లేరు, చాయ్ బిస్కెట్లోనే ఉన్నారు వాళ్ళు. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ అని ఒకటి పెట్టారు, ఓన్లీ కొత్త వాళ్ళ కోసమే పెట్టారు అన్నవాళ్ళు. ధైర్యం కావాలి. ఎట్లా కావాలి, మనం ఫ్రీగా పెంచుకునే జుట్టునే కొత్త కటింగ్ షాప్లో కట్ చేయాలంటే కష్టమవుతుంది. అరే ఎట్లా రా, కష్టపడి సంపాదించుకున్న డబ్బులని కొత్త వాళ్ళ మీద పెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మమ్మల్ని మీరు ఇంతగానం ఎంకరేజ్ చేస్తున్నందుకు, ఇంతగానం మీ డబ్బులన్నీ పెట్టినందుకు. ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయమన్నా, కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. అందరికీ నచ్చేలా సినిమా చేసినాం, అందరికీ ఒకేలాగా అనిపిస్తుంది ఈ సినిమా. ఒక్కొక్కరికి ఒక్కొక్క మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తాయని కూడా మాకు ఫీలింగ్ లేదు. సూపర్ కాన్ఫిడెంట్ ఉన్నాం. అందరూ 3 రోజుల ముందు అన్న వాళ్ళు రాత్రి చూసి నేను పొద్దున చూసేసి వస్తున్న సినిమా ఒకసారి ఫైనల్ కట్ మొత్తం వేసుకొని చూస్తే సూపర్ హ్యాపీ ఫీల్ అయినా. నాకు ఈ సినిమాని జనాలలోకి తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, ఏంటి పరిస్థితి అని అన్న వాళ్ళతో అందరితో డిస్కషన్ పెట్టినప్పుడు నాకు మీరందరూ చూసి ఉంటారు, విజయ్ అన్న, నాగ చైతన్య అన్న, అనిల్ రావుపూడి అన్న, హరీష్ శంకర్ అన్న, చాలామంది, మా రాహుల్ అన్న, అందరు సెలబ్రిటీస్ అందరూ వచ్చి మా కోసం డ్యాన్స్ చేసుకుంటా, వైబ్ అవ్వకుంటా వీళ్ళ సినిమాని May 26th చూడాలని సూపర్ కాన్ఫిడెంట్తో చెప్తుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వస్తున్నాయి. ఎవరు బ్రో నువ్వు, ఎందుకు వస్తారు వీళ్ళు ఇంతమంది నీకోసం? వాళ్ళు వస్తుంది నా కోసం కాదు, చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ క్రియేట్ చేసే కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఉన్నది ఉన్నట్టు చేస్తున్నాం అన్న. చాలా జెన్యున్గా ఈ సినిమా చేసినాం, అందుకే మీకు ప్రజెంట్ చేయాలన్న ఆతృత ఉంది మాకు, అంతే. థ్యాంక్ యూ సో మచ్ శ్యామన, మాకు ఇంత మంచి విజువల్స్ అందించినందుకు. ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చిందంటే, నేను పోయి మనం మాట్లాడదామంటే నాకన్నా మంచిగా టెక్నికల్గా నన్నే మాట్లాడతాడు. ఇక నేను ఏం మాట్లాడతాడు, ఇక ఎవ్రీ ఫ్రేమ్ని, ఎవ్రీ క్యారెక్టర్ని చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసిండు. సినిమా చూసినప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది. ఇవాళ మొత్తం చూసినప్పుడు నువ్వే కనబడ్డావు అన్న నాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇట్లనే ఇప్పటికీ చాలా సినిమాలు చేస్తూ ఉండాలి, ఇండస్ట్రీలో చాలా పెద్ద సినిమాటోగ్రాఫర్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంజీ మామ, థ్యాంక్ యూ బాషి, కళ్యాణ్ అన్న. ఒక్కసారి ఇట్లా ఇక నీ గురించి చెప్పబోదాం ఇంకా అయితే. కళ్యాణ్ అన్న
థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ అన్న, ఇంత మంచి మ్యూజిక్ని సినిమాలో అందించినందుకు. మీ అందరికీ ఆ మినిమం సాంగ్ అయ్యయ్యో సాంగ్ బ్యూటిఫుల్ అనిపించినాయి అని కోరుకుంటున్నాం. మేమందరం చాలా ఎనర్జెటిక్ ఫీల్ అయినాం ఆ పాటలు విని. నువ్వు ఇట్లాంటి మ్యూజిక్ ఘోరంగా చేయాలి. ఇలా సినిమాలో 9 సాంగ్స్ ఎనర్జెటిక్ సాంగ్స్ కొట్టినావు. మీ అందరూ 9 చాలా రోజులు అయింది అనుకుంటా 9 సాంగ్స్ ఒక సినిమాలో మనం చూసి. థ్యాంక్ యూ అన్న అందరికీ. మీరందరూ May 26th రోజు సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను ఇంతకుముందుకు చెప్పిన మీ అందరికీ సినిమా మటన్ దావత్ లెక్క ఉంటుంది, మటన్ తినిపించినట్టు ఉంటుంది అని టీజర్ లాంచ్లో. ఇప్పుడు మీడియా మిత్రులందరికీ నేను ఇలా మటన్ తినబెట్టబోతున్నా. మీరందరూ ఇప్పుడు మటన్ తిని మనం అందరం దావత్ చేసుకొని ఎంజాయ్ చేయాలి. ఈ వైబ్ మిమ్మల్ని ఇట్లనే కంటిన్యూ చేస్తుంది. సినిమా రిలీజ్ అయ్యేదాకా మీరు ఇట్లనే ఎనర్జీలు ఉంటారు. రిలీజ్ అయినాక 10 మందికి ఎనర్జీ ట్రాన్స్లేట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏవైతే మేము టీజర్ సాంగ్స్ తర్వాత ఇప్పుడు ఏదైతే క్యాంపెయిన్ నడుస్తుందో డప్పులు పట్టుకొని అందరు సెలబ్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వి థ్యాంక్ దెమ్ సో మచ్. ఆ ఎనర్జీ ఏదైతే ఆ రీల్స్లో చూస్తున్నారో అదే సినిమా అదే ఎనర్జీ రేపు సినిమాలో చూస్తారు 26th రోజు. చాలా 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 బ్యూటిఫుల్. అంటే ఇంతమంది స్టేజ్ మీద నిలబడ్డప్పుడు మనం ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఏం లేదు మనకి, మనం జిందగీ వారు ఏం లేనంతోనే ఉండాలి, ఏం లేనంతోనే ముందుకు నడవాలి అని ఫిక్స్ అయినా అక్కడే ఉంటా, ఏం లేనట్టే ఉంటా, ఏం లేనంతోనే ఉంటా, వాళ్ళతోనే ముందుకు నడుస్తా ఫిక్స్. యష్ పూరి అపూర్వారావు జంటగా రూపొందుతున్న చిత్రం హ్యాపీ ఎండింగ్. కౌశిక్ భీమిని దర్శకత్వంలో హ్యామ్స్టిక్ ఫిల్మ్స్ అండ్ సిల్లీ మాంగ్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలకు రెడీ అయిన హ్యాపీ ఎండింగ్ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ని నిన్న రిలీజ్ చేశారు మేకర్స్. హ్యాపీ ఎండింగ్ ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. పాండమిక్ ముందు ఒక 1-2 years బ్యాక్ అనుకుంటా, 3 years బ్యాక్ పాండమిక్, Kaushik has come, he has narrated, he was doing a short film with us and he just wrote a line for us and I'm so proud of you guys. I'm really love you guys. Thank you so much Karthik, Tiruvir, Adit, Shekhar Suri garu, Thammareddy garu, thank you so much for coming here. I'm blessed. So if you like the teaser, please come to the theater and watch it, and thank you Kaushik for believing in me. So music gurinchi just of a few lines. అంటే మేము చాలా జానరస్ బ్లెండ్ చేస్తూ వీ వాంటెడ్ టు షోకేస్ సంథింగ్ దట్ ఈస్ ఫెమిలియర్ అండ్ ఫ్రెష్ అట్ ది సేమ్ టైమ్. సో అది మీకు డెఫినెట్గా వినిపిస్తుంది ఈ ఆడియోలో. అండ్ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. టీజర్లో చూసినట్టు దేర్ ఆర్ 2 kids ఇన్ ద టీజర్. అది నేను, మా డైరెక్టర్ కౌశిక్, నేను ప్రైమరీ స్కూల్ నుంచి వీఆర్ ఫ్రెండ్స్. ఒక విచిత్రమైన సినిమా ఇది. నా క్యారెక్టర్ కూడా అంతే విచిత్రంగా ఉంటుంది. ఐఎమ్ హోపింగ్ అందరికి నచ్చుతుందని. అండ్ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూ ఇస్ హియర్. థ్యాంక్ యూ అనిల్ అన్న. అండ్ ఐ వాజ్ వెయిటింగ్ సిల్లీ మాంగ్స్ నుంచి ఏమొస్తుందని. దిస్ ఈస్ వెరీ నైస్ టీజర్, బాగా నచ్చింది నాకు, మజా వచ్చింది, ఉన్న చిన్నగైనా మజా వచ్చింది నాకు. అండ్ ఎప్పుడు అనిల్ అన్న నాతో ఎప్పుడు సినిమా ఇస్తావు? ఫేవరెట్ యాక్టర్ రోషన్, నైస్ మీటింగ్ యూ హియర్. అండ్ సార్ నైస్ మీటింగ్ యూ హియర్ సార్. తిరువీర్ గారికి అంటే ఆయనతో స్టేజ్ షేర్ చేసుకోవడం, అంత ఒక త్రిబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన తిరువీర్తోని స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ విష్ణు, ఐ లవ్ యువర్ వర్క్ మ్యాన్. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. క్యూరియాసిటీ జనరేట్ చేసేలాగా అనిపించింది. ఈక్వల్లీ హ్యాపీ ఏంటంటే ఆ పిల్లోడు ఇంత చిన్నప్పటి నుంచి వీడిని ట్రైన్ చేసినప్పటి నుంచి వీడు ఏ సినిమా ఎక్కడ కనబడ్డా కూడా మా పిల్లోడు వీడు అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ రోషన్, ప్రౌడ్ ఆఫ్ యూ. సో హ్యాపీ ఎండింగ్ టీమ్కి సినిమా బిజినెస్ క్లోజ్ చేసే టైంకి హ్యాపీగా ఎండ్ అవ్వాలని, బాగా డబ్బులు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ ఓటీటీని ఓపెన్ చేసి ఇంత కొత్త ఫేసెస్ అండ్ ఎస్పెషలీ కార్తిక్ కానివ్వండి, తిరువూరు కానివ్వండి అండ్ విష్ణు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ సిల్లీ మాంగ్స్ అండ్ the new age audience. Thank you so much. So before talking about the film, I just wanted to tell you a little bit about me. Na native Ongole, and I was born in Gujarat and raised in the Gulf. After finishing my studies in New York, I came down to Hyderabad. Coming to our director Kaushik,
I think you are a cult filmmaker in the making, and you had a clear vision from the beginning, and the output is there for all of us to see. I would also like to thank everybody involved in the filmmaking, whether it's our writer Sai, who brought his unique perspective and sensibilities, or our DOP Ashok, or Pradeep, the editor, and Ravi, the music composer. I think everybody, this film needed people who really understand the story on that level to create that magic. So without taking too much of your time, I just want to say, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. డెఫినెట్గా హ్యాపీ ఎండింగ్ అవుతుంది కొత్త వాళ్ళకి. హ్యాపీ ఎండింగ్ అంటే నాశనం కాదు, కొంపదీసి ఇందాక అతను చెప్పినట్టు సో మంచి జరుగుతుందని. సో మంచి జరుగుతుంది. అండ్ హ్యాపీ ఎండింగ్ ట్రైలర్ చూసినప్పుడే బాగుంది. ఇట్లా కొత్త సినిమాలు రావటం చాలా అవసరం, కొత్త టెక్నీషియన్స్ రావటం అవసరం. ఇక్కడ నేను చెప్పాలంటే నాకు తిరువీరు తప్ప ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. మావాడు ఉన్నాడు అనుకోండి డైరెక్టర్ గారు, మిగిలిన వాళ్ళు అంతే. కొత్త టాలెంట్ ఇంత వస్తుంది దేశంలో అంటే ఈ కొత్తగా వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు కావాలి. ఆ పాత్ర సిల్లిమాంగ్స్ చేస్తుంది. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అంత గొప్ప డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. టీజర్ చూసి నేను గంటల సేపు దాని గురించి స్టేజ్ మీద మాట్లాడితే టీజర్ లింక్ లేదు. అలానే నేను నెగిటివ్గా మాట్లాడను, ఉన్నది చాలా ఫ్రాంక్గా చెప్తాను. సినిమా టీజర్ చూసి చెప్పను, కానీ అనిల్ పల్లాల గారు చూసి చెప్పగలను. ఆయన ఏదున్నా డిఫరెంట్గా చేస్తారు, ఎక్సలెంట్ ప్రోడక్ట్ చేస్తారు. ఆయన ఫస్ట్ వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ వ్యక్తి అని చెప్పను, వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు కాదు. హీఈస్ ఎడ్యుకేటెడ్. ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని కార్పొరేట్ లెవెల్ తీసుకెళ్ళే పద్ధతి. కార్పొరేట్ అంటే 4 కుర్చీలు పెట్టేసి నిజంగా కార్పొరేట్ యాటిట్యూడ్ ఉంటుంది. వాళ్ళతో ఫంక్షన్ చేసేటప్పుడు వెదర్ గో టు బాంబే వెదర్ ఎనీ హాలీవుడ్ కంపెనీ ఆర్ ఎనీ బాలీవుడ్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఎంత కార్పొరేట్గా ఉంటుందో అంత కార్పొరేట్గా పనిచేస్తారు అనిల్ గారు. సో ఆయన తీసుకుంటున్నాడు అంటే ఈ ప్రాజెక్టు డెఫినెట్గా కొత్త తీసుకుని ఉంటాడు. కాబట్టి మా డైరెక్టర్ గారు యశ్ గారు, దిస్ విల్ బి డెఫినెట్ మంచి ప్రోడక్ట్ అవుతుంది. ఫస్ట్ ఈ స్టోరీ ఆల్మోస్ట్ లైక్ 3 years బ్యాక్ అనిల్ గారికి చెప్పాను. సో చెప్పిన వెంటనే ఫుల్ హిలేరియస్గా నవ్వుకున్నారు. అండ్ లైక్ హీ వాజ్ సో ఎక్సైటెడ్. ఐ థాట్ లైక్ ఇఫ్ హీ కుడ్ బీ పార్ట్ ఆఫ్ దిస్, లైక్ ఒకవేళ అతను చేయగలిగితే ఇట్ విల్ బీ లైక్ సూపర్ బ్లాస్ట్ అనిపించింది. అండ్ లైక్ ఇట్ హ్యాపెన్ సార్ ఫార్చునేట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఒకవేళ మాటలకి ప్రపంచాన్ని మార్చే పవర్ ఉంటే అది మా రైటర్ చేతిలో ఉంది. సో లైక్ హీ వాజ్ వెరీ నైస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్, లైక్ ప్రాపర్ బ్లెండ్ ఆఫ్ ఫన్ అండ్ ఎమోషన్ చేశారు. లైక్ యూ విల్ వాచ్ ఇట్ ఇన్ ద ట్రైలర్ అండ్ లైక్ యూ విల్ వాచ్ ఇట్ ఇన్ ద ఫుల్ ఫిలిం. ఒక చిన్న భాగ్యంగా ఉన్నాను నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, కానీ ఇవాళ చాలా గర్వంగా ఉంది నాకు. సో మీరందరూ ఎన్ని ఈవెంట్స్ చేశారో, మా ప్రేక్షకుల వల్ల, మా ప్రొడ్యూసర్స్, మా డైరెక్టర్స్, ఆల్ ఆఫ్ us షుడ్ బి వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ ప్రేమతోనే హ్యాపీ ఎండింగ్ తీసినాం కాబట్టి కాన్ఫిడెంట్గా ఇవాళ నేను నుంచొని టీజర్ వచ్చింది. ఇవాళ టీజర్ రిలీజ్ డేట్. ఈ మంత్ లాంగ్ ప్రమోషనల్ క్యాంపెయిన్లా నేను మీరు చాలాసార్లు కలుస్తాం. బాయ్ టు మ్యాన్ స్టోరీ అంటే నేను కూడా ఇప్పుడు బాయ్ లాగానే ఉన్నాను. ప్రమోషన్స్ వరకు మ్యాన్ లాగా కనిపిస్తాను మీకు గడ్డం ఎవరితో. బట్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. యూ షోడ్ జూనియర్ హర్ష్ యాజ్ ద మోస్ట్ లవబుల్ చైల్డ్, వల్నరబుల్. థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ. ఇవన్నీ గురించి నేను ఎక్కువ టైం ఇప్పుడు తీసుకోను. యాజ్ ద ఈవెంట్స్ కీప్ కమింగ్, యాజ్ నేను మీ ముందు వస్తుంటాను, అప్పుడు మాట్లాడుకుందాం. బట్ ఈ టీమ్ చాలా స్పెషల్ టీమ్ ఉంది. దీంట్లో వీ హ్యావ్ ఫ్యూచర్ సూపర్ స్టార్ డైరెక్టర్స్, వీ హ్యావ్ రియలీ గెట్ కెమెరా పీపుల్, వీ హ్యావ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ. అంటే నేను కూడా యాడ్ చేయొచ్చేమో ఇక్కడే, కానీ ఇప్పుడు చేయను. అది ఐ లీవ్ ఇట్ అప్ టు యూ. ఎక్కువ టైం తీసుకోను, వెళ్ళే ముందు ఒకటే చెప్తాను, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పర్సన్కి థ్యాంక్ యూ సో మచ్. పేరున థ్యాంక్ యూ అండి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీమతి రాధికా కుమారస్వామి హీరోయిన్ గా, బాలీవుడ్ పాపులర్ యాక్టర్ శ్రేయస్ తల్పడే హీరోగా తెలుగులో ఓ చిత్రం నిన్న ప్రారంభమైంది. అజాగ్రత్త అనే టైటిల్ తో రూపొందే ఈ సినిమా ఎం శేష్టర్ దర్శకత్వం వహిస్తుంటే రవిరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రావు రమేష్, సునీల్, ఆదిత్య మీనన్ వంటి నటులు కీలక పాత్రలో ప్రొడ్యూసర్గా ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. తెలుగు ఆల్ లాంగ్వేజ్ 7 లాంగ్వేజ్లో చేస్తున్నాను. సో అందరూ ఆశీర్వదించి
మనకి సక్సెస్ఫుల్గా ఆశీర్వాదం చేయండి అని కోరుకుంటా. ఇంకా అందరూ మన ఆర్టిస్ట్ డైరెక్టర్ గారు ఉన్నారు, అందరూ మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. So thank you for all the support you people are showing us. So Ajagrata is a production which we are planning to shoot in 7 different languages and release in 7 different languages. So I'm glad for the production house, Ravi sir and Radhika madam, for giving me opportunity. So looking forward to work. So we don't have much to talk because we are about to start the work. So please show your blessings and support like this. Thank you. శశి గారు నాకు ఎప్పటి నుంచో పరిచయము. సో ఆయన ఈ అజాగ్రత్త ఈ టైటిల్ చెప్పగానే మేము చాలా ఎక్సైట్ అయినాం. చూస్తున్నారు కదా, అది రాయడమే అంత పవర్ఫుల్గా రాశారు, సినిమా అంతకన్నా పవర్ఫుల్ ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ చెప్పేటప్పుడే నేను చైర్లో కార్నర్ వరకు వచ్చేసాను, అంత బాగుంది సబ్జెక్ట్. సో అండ్ థ్యాంక్స్ ఫర్ రవికుమార్ గారు ఫర్ గివింగ్ మీ ది బెస్ట్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండ్ రాధిక మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ ఆదిత్య గారు, సో ఈజ్ మై డియర్ ఫ్రెండ్, చాలా సినిమాలు చేశాను ఆయనతో, మళ్ళీ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమా చేయబోతున్నాము. రవి గారు మా ప్రొడ్యూసరు, ఒక మంచి ప్రొడ్యూసరు, ఒక మంచి సినిమా తీయబోతున్నాము. శశి గారు వచ్చి ఒక మంచి కథ రాశారు, వచ్చి మాకు దీని గురించి నరేషన్ ఇచ్చినప్పుడు చాలా నచ్చింది. సో చెప్పినట్టు ఒక 7 లాంగ్వేజ్లు చేయబోతున్నాము. తెలుగులో వచ్చి మన తెలుగు ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు దీంట్లో. ఒక మంచి సినిమాగా వస్తుంది అనేది నమ్మకం ఉంది. మీరు అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ అన్నయ్య వచ్చి నేను ఫస్ట్ ప్రొడ్యూస్ చేయాలి అని నా దగ్గర వచ్చాడు. నేను చెప్పాను చేయి, చాలా బాగుంటుంది అని. అప్పుడు స్టోరీ చెప్పినప్పుడు నిజంగా నాకు తెలియదు ఈ ఫిల్మ్లో నేను హీరోయిన్గా సెలెక్ట్ అవుతాను అని, ఎందుకంటే నాకు తెలియదు, మన టీంకి కూడా తెలియదు. కానీ స్టోరీ వినిన తర్వాత ఫ్రైడే నాకు అన్నయ్య చెప్పాడు, సాటర్డే లోపల మన డైరెక్టర్ గారు మొత్తం విత్ డైలాగ్ నాకు స్క్రిప్ట్ ఇచ్చేశారు. నేను షాక్ అయిపోయాను, ఏంటి 24 అవర్స్లో ఇంత చేయడానికి అవుతుందా, ఇంత స్పీడ్ ఉన్నారా డైరెక్టర్ అని. చాలా నిజంగా నాకు చాలా నచ్చారు వారు. సో ఫిల్మ్కి డేట్స్ కూడా ఇచ్చేసాను. ఇప్పుడు ఈరోజు మీ ముందే ఉన్నాను. చాలా వర్షాల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాను నేను. మా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకా చాలా ఫిల్మ్స్ చేయాలి అని అనుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా అన్నయ్య గారికి అలాగే మా డైరెక్టర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. I'm very, very happy to be here today. I really want to thank Ravi sir, Radhika ma'am, Shashidhar sir, and looking forward to working with Shravan Garu, Aditya Garu, all of them here, because I personally feel in the past 2 years the entire dynamics of the entertainment industry has changed in a very, very drastic manner, positive manner, very good for the actors. So if it wouldn't have, I probably wouldn't be doing a film like Ajagrata. But nevertheless, thanks once again for giving me this opportunity and having me here. I love you all. జై హింద్. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, నిర్మాతగా, బిజినెస్ మ్యాన్గా రాణించిన మురళీమోహన్ సినీ పరిశ్రమకు వచ్చి 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు మురళీమోహన్. అలాగే మదర్స్ డే సందర్భంగా అమ్మ మీద ఓ స్పెషల్ వీడియో సాంగ్ని రిలీజ్ చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఇవాళ 2 విషయాల మీద చెబుదామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టాం. మొదటిది, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది 1973వ సంవత్సరం మార్చి నెలలో షూటింగ్ స్టార్ట్ అయ్యి కరెక్ట్గా 50 సంవత్సరాలు పూర్తయిన ఈ శుభ సందర్భంగా ఒక్కసారి మీరందరూ కూడా ముఖ్యంగా నా గురించి 4 మంచి మాటలు చెబుతూ ప్రజలకు అందించిన మీ మీడియా వారికి, నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన మా నిర్మాత అట్లూరు పూర్ణచంద్రరావు గారికి, పివి సుబ్బారావు గారికి, ఇన్ని సంవత్సరాల పాటు 50 సంవత్సరాలు నా కెరీర్ ఉంటుందని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు. అదృష్టం కలిసి వచ్చింది. అందరూ కూడా సహకరించబట్టే నాకు ఈ అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను. మొదటి నుంచి కూడా నాకు ఒక బిజినెస్ మ్యాన్గా నాకు ఇంట్రెస్ట్ తప్ప సినిమా మీద కూడా అప్పట్లో అంత ఇంట్రెస్ట్ లేదు. అనుకోకుండా సినిమా యాక్టర్ అవ్వటం, అది మొదటి సినిమాయే హీరోగా రావటం, ఆ సినిమా సక్సెస్ అవ్వటం, నేను గిరిబాబు కూడా అదే సినిమాలో వచ్చాం. ఇప్పుడు 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా చాలా చాలా సంతోషంగా ఉండి, నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ ఆశీస్సులు ఇప్పుడు దాకా నాకు ఎలా ఇచ్చారో అదే ఆశీస్సులు ముందు ముందు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. బిజినెస్ కూడా నాకు బిజినెస్ తప్పదు. అయితే దాంట్లో ఏంటంటే మా తమ్ముడు కిషోర్ గారు, అలాగే మా అబ్బాయి రామ్మోహన్, అలాగే ఇంకో కూతురు ప్రియాంక, మా మనవరాలు రాగా, వీళ్ళందరూ కూడా ఛార్జ్ ఈరోజు తీసుకున్నారు. కాబట్టి ఇక నాకు పెద్దగా బర్డెన్ లేదు. ఇక ఓన్లీ నా బర్డెన్ ఏంటంటే సినిమాలు, మళ్ళీ సినిమాల్లో నటించాలని. సినిమాలు అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు,
నటన మాత్రమే దానికే అంకితమైపోదామని అనుకుంటున్నాను. మే నెల 14వ తేదీ మదర్స్ డే, అంటే మనకి జన్మనిచ్చిన మన తల్లుల దినోత్సవం. అది రైతు కూలీ అయినా రాష్ట్రపతి అయినా ఎవరైనా ఒక అమ్మ కొడుకే. వాడికి అద్భుతమైన బ్రహ్మాండమైన అవ్వచ్చు. చిన్నప్పుడు అమ్మ మన చేయలు పట్టుకొని నడిపించి, అమ్మ నాన్న అక్క అని మాటలు నేర్పి ఇంత స్టేజ్కి తీసుకొచ్చిన అమ్మ నిజమైన దేవత. మన అమ్మే దైవం. తన కష్టం గురించి కాదు, తన పిల్లల అభివృద్ధి గురించి కూడా ఎక్కువ చూసుకునే ఆ మహాతల్లిని మనం అందరం కలిసే ఉంటాం, రోజు తలుచుకుంటాం మన అమ్మల్ని. కానీ వాళ్ళ ట్రెండ్ మారిపోయింది. దేశ విదేశాల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. కనీసం ఈ రోజున అమ్మ దినోత్సవం, అమ్మ జన్మదినం లాంటిది కాబట్టి, అమ్మల దినోత్సవం కాబట్టి ఆ రోజున మళ్ళీ ఒక్కసారి అందరూ కూడా ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా ఒక్కసారి అమ్మగారికి ఫోన్ చేయటం, మనసారా మాట్లాడటం, గ్రీటింగ్స్ పంపటం, బహుమతులు పంపటం, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మిథులు సినిమా మీరందరూ చాలామంది చూసి ఉంటారు. ఆ సినిమాకి ఆయన సంగీత దర్శకుడు. ఆయన చాలా సక్సెస్ఫుల్గా మంచి పేరు వచ్చింది. ఆయన లండన్ వెళ్ళి అక్కడ 72 మేళకర్త రాగాల్లోని 61 గంటలు 20 నిమిషాలు ప్లే చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి వెళ్ళగలిగాడు ఆయన. ఆ ఘనతని మనకందరికీ కూడా భారతదేశానికి ఆయన ఇచ్చి, మే 14వ తేదీ మదర్స్ డే కదా, ఆ రోజు ఏదైనా కార్యక్రమం చేద్దామండి అంటే చేయండి, తప్పకుండా మీరు సజెస్ట్ చేయండి, ఏదైనా సరే చేద్దామన్నా. సార్ నేను ఒక పాట రాశానండి అమ్మ మీద, ఆ పాట దాన్ని పంపిస్తాను మీకు, ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి అన్నారు. ఏమండి ఉట్టి పాటగా ఇస్తే ఆ పాటకి వాల్యూ ఉండదు. మన హీరోలందరూ మనకు తెలుసు కదా, వాళ్ళ పుట్టు పూర్వత్రాలు తెలుసు, వాళ్ళు ఎన్ని సినిమాలు చేశారో తెలుసు, ఎంత ఫాలోయింగ్ ఉందో అన్నీ తెలుసు. కానీ ఆ స్టార్స్కి జన్మనిచ్చిన ఆ తల్లుల గురించి, ఈ రత్నాలు లాంటి బిడ్డల్నిచ్చిన ఆ రత్న గర్భాల గురించి మనకు తెలియదు కదా. అది మనం కొంత కృషి చేసి వాళ్ళ అమ్మల ఫోటోలు అలాగే వీళ్ళ ఫోటోలు చేసి అట్లా స్క్రోల్ చేస్తూ చూస్తే బాగుంటుంది వెరైటీగా. మన సినిమా వాళ్లే కాకుండా ప్రేక్షకులు కూడా చాలామంది ఎన్టీ రామారావు గారి తల్లి ఈవిడ, నాగేశ్వరరావు గారి తల్లి ఈవిడ, చిరంజీవి గారి తల్లి ఈవిడ అని అనుకుంటా అంటే ఉన్న ఉత్సాహం చాలా బాగుంటుంది అని చెప్పి అనగానే చాలా కష్టపడ్డాం. మనకి ఇంత దేవతలాగా ఉండి మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మన తల్లిని ఈ విధంగా మరొక్కసారి గుర్తు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇది ఇవాల్టి ఫస్ట్ ఎవర్ యూట్యూబ్ ఫిల్మ్ న్యూస్ బులెటిన్ ప్రైమ్ షో. మరో షోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.